హెచ్సిఎఫ్ హైయెస్ట్ చెప్పండి ఒకసారి. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వెయిట్. సో హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇందాక చెప్పినా కదా, దానిలో సేమ్ దానిలాగా రివర్స్ ఫ్యాక్టర్స్ పని చేయాలి ఫస్ట్, తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 1 చేయాలి, ఇది 2, తర్వాత ఏం చేయాలి, థర్డ్ వన్ హైయెస్ట్ వన్ చేయాలి. సేమ్ ఇప్పుడు 12, 15కు తీసుకుందాం. 12కి 15కి తీసుకుంటాం. రైట్, 12కి 15 ఏం చేయాలి, 12కి ఏం రాయాలి, అక్కడ మల్టిపుల్స్ వచ్చినాయి, ఇక్కడ ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ చెప్పిన 1, 2, 3, 4 చెప్పు 3, 4 తర్వాత 6, నెక్స్ట్ 12 రాసేసినాం కదా. నెక్స్ట్ వచ్చేసి 15 ఫ్యాక్టర్స్ రాయండి. 15, 1 అండ్ 3 అండ్ 5 అండ్ 15. సో ఇవి ఫ్యాక్టర్స్ ఇవి. సో ఫ్యాక్టర్స్ ఇవి కాబట్టి 12కు 15కు ఫ్యాక్టర్స్ ఇవి. ఏం చేయమన్నాడు వాడు, ఫ్యాక్టర్స్ రాసేసినాం. ఎఫ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం కావాలి, కామన్ ఫ్యాక్టర్స్. ఇందులో కామన్ ఏమున్నాయి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 1 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ అండ్ 3 వచ్చింది అండ్ 5, 15 ఇక్కడ ఏం లేవు. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1 కామన్. ఇలాకి వెళ్ళి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ పెద్దది ఏది కనిపిస్తుంది, 1, 3లో 3. సో ఇది జస్టిఫికేషన్ ఆఫ్ ద టైటిల్ అన్నట్టు. ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. సో 12, 15 చేసేసినాం, ఫ్యాక్టర్స్ రాసినాం, కామన్ ఫ్యాక్టర్స్ అవుట్ చేసినాం, తర్వాత అందులోకి వెళ్ళి మనం తీసుకున్నాం హైయెస్ట్ వన్. సో ఇది ద నేమ్ ఈజ్ హైయెస్ట్ బట్ విల్ గెట్ ద లీస్ట్ వన్ ఆన్సర్. అంతే, ఉన్న దాంట్లో హైయెస్ట్ ఇది. అండ్ వాట్ ఈస్ అదర్ మెథడ్ టు దిస్, హెచ్సిఎఫ్కి ఇంకో మెథడ్ ఏంది, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం అన్నట్టు. అది డివిజన్ మెథడ్, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏం చేస్తాం, 12, 15 సపరేట్ తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, దానిలో కలిపి తీసుకున్నాం. లీస్ట్ ఎల్సిఎంలో కలిపి తీసుకున్నాం. ఇందులో కూడా కలిపి తీసుకోవచ్చు, కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేర్చుకున్న ఒక్క మెథడ్ అయినా నీట్గా నేర్చుకోండి. 10 మెథడ్లు నేర్చుకోవద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. సో 2 టేబుల్లో 6 టైమ్స్ అవుతుంది, 2 టేబుల్లో 3 టైమ్స్ అవుతుంది, 2 టేబుల్లో 3, 1. మళ్ళీ ఇక్కడ 3 టేబుల్లో 5 టైమ్స్ అవుతుంది, 5 టేబుల్లో 1 టైం పోతుంది. ఆపేస్తాం, అర్థమైంది. సో ఇట్లా ఫ్యాక్టర్ చేసిన తర్వాత ఏం చేయండి, ఆ ఫ్యాక్టర్స్ని రాసుకోండి ఇట్లా. 12, 2 into 2 అంటే 15, 3 into 5. ఇప్పుడు మీరు ఏం చేయాలి, హెచ్సిఎఫ్ చేయాలంటే ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ని తీసుకోండి. 2 ఇండ్లు ఉంది, ఇండ్లు ఉందా, ఇండ్లు ఉంది, ఇండ్లు ఉన్నది ఏంటి, 3. సో హెచ్సిఎఫ్ ఇస్ 3. దట్స్ ఇట్. మీకు ఇంత లీస్ట్ ఎందుకు చెప్తున్నా, అడ్వాన్స్ నేర్చుకోవాలి కదా. ఫస్ట్ అయితే బేసిక్స్ నేర్చుకోండి. సైకిల్ తొక్కడం నేర్చుకుంటే బైక్ వస్తుంది, డైరెక్ట్ బైక్ నేర్చుకుంటే బైక్ రాదు. సో మనం ఎప్పుడన్నా ఏదైనా నేర్చుకోవాలంటే బేసిక్స్ స్టార్ట్ చేయండి. బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ మీకు వస్తే మీరు ఏదైనా నేర్చుకుంటారు. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, అడ్వాన్స్ తర్వాత నేర్చుకుంటారు కానీ